ఆర్యవైశ్యుల కులదైవం లోకమాత శ్రీ వాసవి మాత ప్రపంచానికి చాటిన ప్రేమ వాత్సల్యము అహింస ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబం అంతా స్నేహం సేవ పరమార్థంగా సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని ఆర్యవైశ్యుల అందరి ఐక్యతకు విశాల దృక్పథానికి మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి ఆర్యవైశ్య జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేయించున్నాను. జై వాసవి. ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన కార్యక్రమ చీఫ్ గెస్ట్ వాసవియన్ డైమండ్స్ టీసీజీఎఫ్ ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ పార్టీ సోషల్ ఇండియా గారికి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే హిందూ ధర్మ పరిరక్షకుడు వాసవియన్ క్రౌన్ స్టార్ శ్రీ ధర్మాల్ సూర్యనారాయణ గుప్తా గారికి, పట్టణ సంఘం అధ్యక్షుడు శ్రీ మొదలదేశీయ గుప్తా గారికి, నేటి కార్యక్రమ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ డెవలపర్ శ్రీమతి గట్టు రాజీ అమ్మగారికి, చీఫ్ డైరెక్టర్ శ్రీ ముఖదేవ గుప్తా కాక గారికి, ఐఈసీ అధికారులు శ్రీ విపల్ రమేష్ గారికి, శ్రీ విశ్వనాథ్ శ్రీనివాస్ గారికి, క్యాబినెట్ కార్యదర్శి ఇల్లకంటి అనిల్ గారికి, క్యాబినెట్ ట్రెజరర్ ఈకొండ వెంకటేశ్వర గారికి, క్యాబినెట్ పిఆర్ఓ కొండగి రాజేశ్వర్ గారికి, నా మిత్రుడు రాష్ట్రీయ అభిలాషి ఆర్సీ బొంపల్లి రాజు గారికి, జెర్సీ బుట్ట పురుషోత్తమ గుప్తా గారికి, పట్టణ సంఘం కార్యదర్శి సర్పంచ్ గారికి, ఆర్యవైశ్య మాజీ కార్పొరేటర్లు శ్రీమతి ఇరేంద్ర మమతా ప్రభాకర్ గారికి, అలాగే శ్రీమతి బొద్దుపల్లి కల్పన మహేష్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ 2024 సంవత్సరానికి నన్ను వాసవిగా నిజామాబాద్ అధ్యక్షుడిగా నియమించిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాసవిగా ద్వారా మీ అందరి సహాయ సహకారాలతో 2024 సంవత్సరంలో చాలా కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించాము. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సహాయ సహకారం అందించాలి. ఇందుకు గాను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాసవి ఇంటర్నేషనల్ నుండి ఎన్నో రివార్డులు అందుకున్నాను. డాక్టర్స్ కార్యక్రమంలో వాసవిగా నిజామాబాద్కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఒకరోజు సుమారు 1,50,000 రూపాయల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కూడా క్రమం తప్పకుండా నిర్వహించాను. మారి పవర్ స్కూల్ పిల్లల సహకారంలో 1,00,000 పైన సీ పాస్ చేశాను. రక్తదాన శిబిరం, హెల్త్ క్యాంపు, గవర్నమెంట్ హాస్పిటల్ పండ్ల పంపిణీ ఇతర చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ఐకాన్లో నాకు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే నాకు ఎన్నుండి అన్ని కార్యక్రమాల్లో సహకరించిన వాసవి వెంకట నిజామాబాద్ 2024 మా శ్రీమతి గౌరవ కీర్తి గారికి ఈ సభా సందర్భంగా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాసవిగా నిజామాబాద్లో సేవ చేసినందుకు గాను ఎంతోమంది స్నేహితులను పొందడం నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో కూడా వాసవి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమంలో నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. 2020 వాసవిగా నిజామాబాద్ సభ్యుల ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని రానున్న రోజుల కంటే తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరోసారి సభ్యులందరికీ ధన్యవాదాలు. ప్రమాణ స్వీకారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీ అందరూ కూడా మీ కుడి చేతిని వాసవి క్లబ్ నిజామాబాద్లో సభ్యత్వాన్ని స్వీకరిస్తూ సంస్థ నియమావళిని బద్ధుడని వాసవి క్లబ్ అన్ని కార్యక్రమాలలో ప్రగతి పదంలో నడిపించడానికి అన్ని విధాల సహాయ సహకారాలను అందించడానికి సంసిద్ధుడనై ఉన్నానని తెలియజేయాలి. కాబట్టి కొంచెం తొందరపడాలి ప్రతి విషయాన్ని.
అది కొత్త సభ్యులకు చెప్పేది ఏంటంటే వాసవి క్లబ్ అంటే నిబంధన క్రమశిక్షణతో ఉంటుందంటే ప్రోటోకాల్ ప్రకారమే ప్రతి కార్యక్రమం సాగుతుంటుంది. వాస్తవంగా 1800 క్లబ్లు దాదాపు 96,000 పైసలు సభ్యులు మరియు కోట్ల కొలది రెవెన్యూ. వాసవి కేసీ గుప్తా అర్హత విద్యార్థులకి క్లబ్ ప్రజలుగా ఉంటున్నారు కాబట్టి అది ఒక సాంప్రదాయంగా ఉంది. సో కాబట్టి ఇప్పుడు డైరెక్టర్ అండ్ ప్రవీణ గారు, ట్రెజరర్ గాలి వేణుగోపాల్ గారు, వసంత గారు, వీరిని మెంబర్స్ అందరూ వెల్కమ్ చెప్తూ తీసుకురావాల్సిందిగా కోరుతాను. నాకు అధ్యక్షురాలిగా అంగీకరిస్తూ సమస్త నియమావళికి బద్ధుడనై వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. జై వాసవి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాఖయే పుత్రపౌత్రధనం ధాన్యం అస్య శ్వాజా విరోధం ప్రజానాం భవసి మాతా ఆయుష్మతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీ చంద్రసూర్యాభి సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ ముపహాస్ శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. జై వాసవి జగదంబ మాతాకి. కార్యదర్శి ట్రెజరర్ గారు వేలు మీద తీసుకుపోవాల్సింది పూర్వమైనది. మంచి క్లోజ్ కాంటాక్ట్లో ఉన్నాను. కాకపోతే ఇంత మంచి సముద్రుడైన వ్యక్తి మాత్రం ఎవరు కనిపించలేదు. నిజంగా మంచి సముద్రుడు, చేతికి ఎంపలేదు, చేతికి అసలు ఎంపలేదు. ఎక్స్రే తీసి ఉండే ఎవడు ఎంపడు. అటువంటి గొప్ప వ్యక్తి, మంచి నిగండి. ఏ చిన్న కార్యకర్తమైనా కూడా మంచి రెస్పాన్స్ ఇస్తారు. మంచి అడ్మినిస్ట్రేటర్గా. తర్వాత నిజామాబాద్లో నేను రోజు వాట్సాప్లో చూస్తున్నాను, ఎక్కడ చూసినా ఏదో ఒక గలీలో కనిపిస్తున్నాను, ఏదో ఒక గలీలో తిరుగుతూనే ఉన్నాం మొత్తం. సో మనకి నిజామాబాద్లో ఎటువంటి సమస్యలు ఉన్నా, అంటే సమస్యలు రాకుండానే లేకుండానే చేస్తున్న మన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు, ఈ యొక్క యూనిటీ అనేది మాత్రం మనం లైఫ్ లాంగ్ ఉండాలి. ఒకవేళ మనం ఒక యూనిటీని మనం మర్చిపోతే మన భవిష్యత్తు లేదు. మనం ఏదో చిన్న చిన్న కారణాలతో అన్నీ మన ఐక్యతను ఎప్పుడైతే కోల్పోతే మన జీవితమే ఉండదు. కాబట్టి మనం మన వ్యక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. సో ఈరోజు అయోధ్య నుంచి మంత్రులు గారు వచ్చారంటే వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నారు కాబట్టి మనందరిని ఉద్దేశించి తర్వాత కొత్త టీంని ఆశీర్వదించి తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి మీటింగ్కి కనీసం ఒక గంట సేపు పంచిపోతాం. చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే ఎంత బిజీ ఉన్నా కూడా వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇస్తూ ప్రతి విశ్లేషణ చూసాను. మన నిజామాబాద్ ప్రతి గంటకి గవర్నమెంట్ బ్లెస్సింగ్స్ ఇవ్వడం, ఆయన యొక్క సపోర్ట్ని మనందరికీ ఉండడం నిజంగా గర్వించదగ్గ విషయం.
స్నేహశీలి, నిగర్వి, మంచి వ్యక్తి. తర్వాత ఇంకోటి ఏంటంటే మా ఆర్గనైజేషన్ కూడా ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు కొన్నిసార్లు 2 లక్షలు 50 లక్షలు ఈ సంవత్సరం వరకు మొత్తం 3 లక్షలు లెక్కలున్నాయి. సో ప్రతి సంవత్సరం ఒక 1 lakh అనేది పర్మనెంట్గా. అయితే ఈ ఈ 6 lakhs కాగానే దాన్ని తీసుకెళ్ళి అంటే మేము 6 లక్షలు 6 lakhs ఇచ్చిన వాళ్ళ పేరుని తిరుపతి బిల్డింగ్లో వాళ్ళ డోనార్గా ఆ బిల్డింగ్ పైన కూడా మనం పేరు పెడుతున్నాం. తర్వాత వీరికి విజయ సంకల్ప అనే ఒక దీన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇది సౌకర్యంతో ఈ విషయాలన్నింటినీ మనకు ఎప్పుడు మన వెంబడే ఉంటూ మనకు ప్రోత్సహిస్తున్న సూర్యనారాయణ గారికి జై శ్రీరామ్. ఈరోజు వాసవి క్లబ్ ఇండోర్ 29వ ప్రమాణ స్వీకారానికి అధ్యక్షత వహించిన ఫాస్ట్ ప్రెసిడెంట్ దోమకొండ మురళీకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు పాత సుదర్శన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీమతి గట్టు రాణి గారికి, పెద్దలు ముఖ దేవేంద్ర గుప్త గారికి, గొడవల్లి రమేష్ గారికి, విశ్వనాథన్ శ్రీనివాస్ గారికి, గాలి నాగరాజు గారికి, ఇప్పుడే ప్రమాణం స్వీకారం చేసిన నూతన అధ్యక్షులు సోదరుడు బావిలాల రామకిషన్ గారికి, సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసిన లాక్షలి దేవేందర్ గారికి, ట్రెజరర్గా ప్రమాణ స్వీకారం చేసిన గాలి వేణుగోపాల్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ మరియు మొత్తం టీము ఈరోజు ప్రమాణం స్వీకారం చేసిన టీం అందరికీ కూడా వేదిక ముందున్న ఆర్యవైశ్య సోదర సోదరులకు అందరికీ కూడా నా యొక్క సాయంకాల నమస్కారం. ఎజెండా ప్రకారం అయితే నేను ఇంకా తర్వాత మాట్లాడాలా. పద్మశ్రీ గ్రహీత అయోధ్య రామ మందిర ముహూర్తము నిర్ణయించిన గణేష్ శాస్త్రి ద్రావిడ్ గారు మన ఇంటికి రావడం కూడా జరిగింది 5 నిమిషాల ముందు. అందుకే నేను చెప్పిన ముందు మాట్లాడాను. 2 రోజుల క్రితం కూడా వాళ్ళకు 2 గంటలు గడపడం నా దృష్టంగా భావించిన బెంగళూరులో మన ఆర్యవైశ్య సంఘమే వారికి సన్మానం చేసింది. అక్కడ ఆ మహాపురుషుడు నేను ఒకటి కోరినాను, ఏ విధంగా అయితే అయోధ్య రామ మందిరం అద్భుతమైన నిర్మాణం జరిగి ముహూర్తం పెట్టిందో, అదేవిధంగా బృందావనంలోని శ్రీకృష్ణ ఆలయం కూడా నిర్మాణం కావాలా, దాన్ని కూడా ముహూర్తం పెట్టాలని నేను కోరడం జరిగింది. 2 విషయాలు మాట్లాడడం దయచేసి, ఎందుకంటే వారు రావడం కూడా జరిగింది. ముఖ్య సేవనైతే వాసవికుల పట్లనే సేవ, కానీ మీ పీరియడ్లో ఒక రికగ్నైజేషన్, ఒక గుర్తింపు ఉండే విధంగా ఒక కొత్త సేవా కార్యక్రమం చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నాను, మీ టీం అందరూ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా సేవలో ఆర్యవేశం అంటేనే ముందుంటారు. ధర్మంలో, సేవలో, ఆధ్యాత్మికతలో, భక్తిలో దేంట్లైనా బన్యాన్నైతే దున్యాయి. సేవతో పాటు ధర్మం గురించి కూడా మనం అందరం కూడా కొద్దిగా ఆలోచించాలి. గత కొద్ది నెలల క్రితం బంగ్లాదేశ్లో ఏం జరిగింది, ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతూ ఉంది, మన ఇందూరు నగరంలో కూడా అటువంటి పరిస్థితులు అంటే ప్రమాణ గండికలు మారుమోగుతూ ఉన్నాయి. సేవతో పాటు సనాతన ధర్మం, దేశభక్తిని కూడా మనం అందరం కూడా పెంపొందించుకోవాలని, మన జీవితంలో అదొక పాట తిన్నాయి. ప్రొద్దులు లేచిన తర్వాత ఒక సేవ చేయాలి, దేశం కోసం, ధర్మం కోసం కూడా మనం ఒక కార్యక్రమం చేయాలని మనం అందరం కూడా సంకల్పం తీసుకొని, ఎందుకంటే ఈరోజు కల్లకుర్తిలో డాక్టర్ ఎడ్గర్ గారి పూర్వీకులు నివసించిన స్థలం. రాబోయే రోజులలో ఒక దేశంలోనే
ఒక అద్భుతమైన క్షేత్రంగా తయారవుతూ ఉంది, నిర్మాణంగా జరుగుతూ ఉంది. అక్కడ చాలామంది ఆర్ఎస్ఎస్ ప్రజలు వచ్చారు. ఈరోజు దేశం ఏ విధంగా ఏ పరిస్థితిలో ఉంది, ఎంత ప్రమాదకరంగా ఉందో ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే హిందువులు అంటేనే అదే వైశ్యులు అంటేనే హిందూ ధర్మానికి కట్టుబడి ఉండేవాళ్ళం కనుక మనమందరం సేవతో పాటు దేశభక్తి ఉన్నది ఇంకా పెంపొందించుకున్నారని, మనము దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఎవరైతే ధర్మం కోసం పనిచేస్తున్నారో ఎవరైతే ధర్మం కోసం పనిచేస్తున్నారో వారిని మనము సపోర్ట్గా ఉండాలని మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 370 ఆర్టికల్ని వ్యతిరేకించేది. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉన్నాం, దానికి వ్యతిరేకిస్తారు. హిందువులని సంబంధించిన ఏదైనా కానీ వ్యతిరేకించే పార్టీలు ఎందుకు హిందువుల కోసం ఎక్కడ పనిచేస్తారు అని నేను అడుగుతా ఉన్నాను. కనుక మరొకసారి నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గానికి, అధ్యక్ష కార్యదర్శి అధ్యక్షులకు మరియు మహిళా టీం కూడా నేను కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ ది బెస్ట్. భవిష్యత్తులో మంచి సేవా కార్యక్రమాల పాత్ర దేశ సేవ చేయాలని కోరుకుంటున్నాను.